హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ కిచెన్. ఈరోజు నేను మీ అందరి కోసము ఒక మంచి బిర్యానీ రెసిపీ తీసుకొచ్చానండి. అదేనండి మన పనసకాయ బిర్యానీ. వీకెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సో అక్కడే స్టే చేసాము. తను మా కోసం స్పెషల్గా ఈ బిర్యానీ చేసింది. తన వర్షన్ ఆఫ్ పనసకాయ బిర్యానీ ఎలా చేస్తుందో చూసేద్దాం పదండి. మరి ముందుగా మనం ఒక చిన్న సైజ్ పనసకాయ తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఈ పనసకాయ కట్ చేసిన తర్వాత 750 గ్రామ్స్ ఉందండి వెయిట్ వచ్చేసి. పనసకాయ ముక్కల్ని మరీ చిన్నగా కోసుకోకూడదండి. ఈ సైజ్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ముక్కల్ని ఒక్కసారి వాష్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ. అలానే మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కల్ని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిల్ని ఉడకబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని జస్ట్ 1 విజిల్ వచ్చేంత వరకే ఉడకబెట్టుకోవాలండి. ఫ్రెష్ కొరియాండర్, మింట్, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. దానిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకుని అందులోకి మనము హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగం, ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస, బిర్యానీ ఆకు, జాపత్రి ఇవి వేసుకుని ఒక్కసారి వేయించుకోవాలండి. అలానే కొంచెం షాహీజీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అందులోకి వేసేసుకోవాలండి. వేసుకుని దానికి సరిపడా వాటర్ కొంచెం వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, అలానే బిర్యానీ మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. అలానే మళ్ళీ 1 టీ స్పూన్ ఆఫ్ బటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రైస్ని 70% వరకు కుక్ చేసుకోవాలి. 70% కుక్ అయిపోయిన తర్వాత రైస్ని మనం వడగట్టేసుకోవాలండి. వడగట్టేసుకుని ఆ వాటర్ని పారబోయకుండా పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ చూసారా కరెక్ట్గా మనకి 70% కుక్ అయిపోయిందండి. ఇంకా చూస్తే మీకు కొంచెం వాటర్ ఉంటాయి. సో ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకుని ఆ వాటర్ని మాత్రం పక్కన పెట్టేసుకోవాలి. ప్యారలల్గా మనము వేరే ప్యాన్లో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇట్లా ఆనియన్స్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము బిర్యానీ ఏ బౌల్లో అయితే మనం చేద్దాం అనుకుంటున్నాం ఆ బౌల్ తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు బటర్ వేసుకోవాలండి. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి మనం హోల్ గరం మసాలా దినుసులు వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మేము ఇక్కడ కేజీంబో రైస్ తీసుకున్నామండి. అందుకని ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం అనమాట. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. బటర్తో పాటు ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అలానే ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి, చీలికలు. ఈ స్పైస్ అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు కొంచెం అటు ఇటుగా వేసుకోవాలండి. తక్కువ తినే వాళ్ళకు కొంచెం తక్కువ వేసుకోండి. అలానే ఇందులోకి ఒక ఉల్లిపాయ తరుగు వేసుకోవాలండి. ఇప్పుడు మనము బాయిల్ చేసిన పనస ముక్కలను తీసుకోవాలండి. చూసారా ఇలా పర్ఫెక్ట్గా జస్ట్ ఉడికిపోయింది. ఎక్కువ ఉడకలేదండి. 1 విజిలే తీసుకొచ్చాము కాబట్టి ఇది లేతగా ఉన్న కాయ కాబట్టి జస్ట్ ఈ టెక్స్చర్ ఇట్లా ఉండేంత వరకు అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనము ఈ ఉడకబెట్టుకున్న పనస ముక్కల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 టీ స్పూన్ల కారపొడి, అలానే రుచికి సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు ఉడకబెట్టేటప్పుడు వేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవాలండి ఉప్పు. అలానే కొంచెము పసుపు అండ్ పెరుగు కూడా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. బాగా కలుపుకునే ముక్కల్ని ఇందులోకి బౌల్లోకి వేసేసుకోవాలండి. బిర్యానీ కుక్ చేసే బౌల్లోకి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు మనము ఇందులోకి పక్కనే వేయించుకుంటున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్, అవి తీసేసుకుని ఇందులోకి ఒక హాఫ్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు వేసుకోవాలండి. గరం మసాలా, అలానే బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. కేజీంబావు రైస్కి 2 నుంచి 3 టీ స్పూన్ల గరం మసాలా, అలానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా పౌడర్ వేసామండి. ఇక్కడ ఈ మసాలాలు వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి ఉల్లిపాయ, టమాటో పేస్ట్ వేసుకోవాలండి. పచ్చి ఉల్లిపాయలు 2 పెద్దవి, అలానే 1 టమాటో కలిపి పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఆ పేస్ట్ ని మనము ఇందులోకి వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ ఉల్లిపాయ పేస్ట్ కి సరిపడా కొంచెం గరం మసాలా, అలానే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుని మనము మగ్గేంత వరకు కొంచెం ఉడకనివ్వాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని నేను మెజర్మెంట్ తో డిస్క్రిప్షన్ బాక్స్ లో స్పెసిఫై చేస్తానండి. చూసారా ఆ కలరు, ఆ టెక్స్చర్ ఎంత బాగుందో. చూస్తుంటే చికెన్ బిర్యానీ లానే ఉందండి, చికెన్ ముక్కల్లానే ఉన్నాయి, అస్సలు తెలియటం లేదు కదా. ఇప్పుడు మనము ఇందులోకి 70% కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసేసుకుందామండి. వేసేసుకుని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి.
నిదానంగా జాగ్రత్తగా స్లోగా మనం స్ప్రెడ్ చేసుకుందామండి, లేకపోతే విరిగిపోతాయి అనమాట. 70% కుక్ చేసి పెట్టుకున్నాం కదా, సో నిదానంగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే నానపెట్టుకున్న సాఫ్రన్ మిల్క్ అండి, కుంకుమ పాలల్లో నానపెట్టుకునేది వేసేసుకోవాలన్నమాట పైన. అలానే మనం ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక సగం పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా పైన వేసేసుకోవాలి. వేసేసుకుని దానిపైన మనము పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము కొంచెము వాటర్ పోసుకోవాలండి, లేదంటే మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకున్న రైస్ వాటర్, ఆ రైస్ వాటర్ని మనము ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. చుట్టూరు అట్లా మధ్యలో కూడా వేసేసుకోవాలి మనము. ఇంకా లాస్ట్లో మనం ఇక్కడ బటర్ వేసుకోవాలండి. బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా పర్వాలేదండి. సో అక్కడక్కడ బటర్ వేసేసుకుంటే పైన మనకి సెట్ చేసేయచ్చు మనం దమ్ పెట్టేసుకోవడానికి. ఇంకా దమ్ కుకింగ్కి ఇంకా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పైన క్లోజ్ చేసేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ కానీ బటర్ పేపర్తో కానీ క్లోజ్ చేసేసుకోవాలి మనము. ఇప్పుడు మనము ఈ బిర్యానీ బౌల్ని ఓవెన్లోకి పెట్టేసుకోవాలండి. 200 degrees సెంటీగ్రేడ్లో 15 minutes దమ్ కుకింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. కంపల్సరీ ఓవెన్లోనే పెట్టాల్సిన అవసరం లేదండి, మనం స్టవ్ పైన కూడా కుక్ చేసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని ఆ దమ్ కుకింగ్ని చేసేసుకోవాలన్నమాట. స్టవ్ పైన కుక్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ 10 minutes డైరెక్ట్ స్టవ్ మీద పెట్టండి. తర్వాత ఏం చేయాలంటే మన ప్యాన్, దోశ ప్యాన్ కానీ గ్రిల్ ప్యాన్ కానీ ఉంటే అది పెట్టేసి పైన నెక్స్ట్ చివరి 10 minutes దానిపైన పెట్టేస్తే అప్పుడు ఏంటంటే మనకి అడుగంటకుండా ఉంటుంది అనమాట. కరెక్ట్గా 15 minutes తర్వాత మన పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. స్మెల్ మాత్రం అద్దిరిపోయిందండి. మన చికెన్ బిర్యానీ ఫీలింగ్ వచ్చింది స్మెల్ పీలుస్తుంటే మాత్రం. సరే పదండి ముక్క ఎలా ఉందో చూసేద్దాం. మరి ఇది పర్ఫెక్ట్గా ఉందండి, అసలు ముక్క కూడా అడుగంటలేదన్నమాట. కింద బౌల్కి ఓవెన్లో కుక్ చేసాం కదా 200 degrees సెంటీగ్రేడ్స్ 15 minutes. సో పర్ఫెక్ట్గా ఉంది ముక్క. చూసారా అసలు చాలా బాగుందన్నమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇందులోకి సైడ్గా రైతా అయితే సరిపోతుందండి, ఇంకా వేరే కర్రీ ఏం అవసరం లేదనమాట. మరి పనసకాయ బిర్యానీ మీరు కూడా ఎలా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ మనం ఒక కొత్త వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.